ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడనే P4 కూడా పెట్టాం. ఈరోజు ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు. P4లో ఉండే వ్యక్తి ఎవరిక్కడ రాబరన్ మార్గదర్శి. 1 లక్ష మంది మార్గదర్శులు ఉన్నారు. 10 లక్షల బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వారు ఒక్కసారి వారు ఏం చేశారో ఒక్క నిమిషం చెప్తారు. మీ బంగారు కుటుంబం ఎవరు? బంగారు కుటుంబం మీరేనా? ఆయన బంగారు కుటుంబం, ఈయన మార్గదర్శి. చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏమి చేస్తే చెప్పండి. బంగారు కుటుంబం చెప్పండి. బంగారు కుటుంబానికి ఇవ్వండి. చెప్పమా బంగారు కుటుంబం, నువ్వు చెప్పు. నీ పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏం కావాలనుకున్నావు, నీ ఇబ్బందులు ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు? అందరికీ నమస్కారం సార్. మాట్లాడు ఫ్రీగా. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన గౌరవమైన ముఖ్యమంత్రి గారికి దగ్గర పెట్టుకోమని ముఖ్యమంత్రి గారికి అందరికీ నమస్కారం సార్. మాది నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తపూరు గ్రామం సార్. నా పేరు మంగళ నరసింహులు సార్. మాది ఫ్యామిలీ అంతా 7 మంది ఉంటాం సార్. మా కుటుంబంలో 5 మంది పిల్లలు సార్. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఒకరికి వచ్చేది సార్ అమౌంట్. ఇప్పుడు 5 మందికి పడుతుంది సార్. అలాగే మా వృత్తిరీత్యా మంగళ పని చేస్తూ మేము షాపు చిన్న బంకు ఉంది సార్. అందులో కొద్దిగా పనిముట్లు లేనందువలన సరిగా జరగక షాపు మన P4 ద్వారా మైసు మార్గదర్శి ద్వారా నాకు కొద్దిగా అమౌంట్ సామాన్లు సామాగ్రి ఇప్పించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నువ్వే ఎట్లా చేసావు మనో తమ్ముడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్కి నా నమస్కారాలు. ఈ వేదికన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈయన చాలా పేద కుటుంబం సార్. అనేది మేము చేయడానికి మేము చిన్నగా ఉన్నప్పటి నుండి వీళ్ళ డాడీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేసి వీళ్ళ డాడీ కిడ్నీ స్టోన్స్ పడి 4-5 లక్షలు ఖర్చు పెట్టినాడు సార్. దానికోసం మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కటింగ్ షాపులు చూసుకుంటూ ఈయనకి కొద్దిగా పనిముట్లు లేకపోవడం వలన పనిముట్లు ఇప్పించడం జరిగింది సార్. ఇప్పుడు ఈ విధంగా చాలామంది హెల్ప్ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, సమాజం వల్ల పైకి వచ్చిన వాళ్ళు సమాజంలో ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. అందుకే P4 తీసుకొచ్చాం. అదే పేరు మార్గదర్శి, అదే సమయంలో బంగారు కుటుంబం. నేను పేరు కూడా పెట్టాను, MBK అంటే మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10 మంది మార్గదర్శులు, కింద నుండే 20 మందిని 20% చేయూతనివ్వాలి. అంటే నిరంతరం కింద నుండే వాళ్ళకి సహాయం చేస్తూనే ఉండాలా. మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అవి రావాలంటే డబ్బులు కొంతమందికే ఉండడం కాదు, అందరికీ ఆ డబ్బులు అనుభవించే అవకాశం రావాలి. ఆరోగ్యం బాగుండాలి, సరైన తిండి తినే పరిస్థితి రావాలి, కనీస సౌకర్యాలు ఉండాలి. అందుకే నేను చేయాల్సిన పనులు నేను చేస్తా. సమాజంలో అందరూ కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఈరోజు P4 తీసుకొచ్చాను. దాని పేరే MBK అంటున్నా, మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే 10-20. 10% పైనుండే బంగారు మార్గదర్శులు, 20% కింద నుండే బంగారు కుటుంబాలను తీసుకుని అనునిత్యం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ ఆదాయాన్ని పెంచాలి. వాళ్ళ ఆదాయాన్ని పెంచి ఒక రోజున ఇప్పుడు బంగారు కుటుంబం, రేపు మార్గదర్శి కావాలి. ఇంకా ఎవరైనా ఏదైనా పరిస్థితుల్లో కిందికి వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళకి సహాయం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, 18 మందికి మాత్రం ఈ ఊర్లో ఇంటింటికి కొళాయిలు ఉన్నాయి. 18 కొళాయిలే ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికి హామీ ఇచ్చా, ఈ ఊర్లో 100% JJM కింద ఇంటింటికి కొళాయిలు ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పా. అది కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఈ ఊర్లో మీరు చూస్తే CC రోడ్లు, దానికంటే ముందు ఇండివిజువల్ సమస్యలు. 416 మందికి ఇళ్ళు లేవు, ఉన్నాయి. 55 మందికి ఇళ్ళు లేవు. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఆ 55 ప్రారంభించి 100% అందరికీ ఇళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.
ఇంటింటికి టాయిలెట్ మరుగుదొడ్డి 441 మందికి ఉన్నాయి, 30 మందికి లేవు. అవి కూడా పూర్తి చేస్తాం. పవర్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయి. కానీ పవర్ కనెక్షన్స్ ఉన్నాయి కానీ మీ ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవాలి, మీ పొలం దగ్గరనే కరెంటు తయారు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా మేమే డబ్బులు ఇచ్చి పెట్టిస్తాం. ఒకవేళ కరెంటు కానీ మిగిలితే మాకు ఇవ్వండి, కరెంటు అవసరమైతే మళ్ళా మీకు ఇస్తాం. తద్వారా కరెంటు ఛార్జీలు శాశ్వతంగా కట్టే పరిస్థితి ఉండదు. బీసీలకి 78,000 రూపాయలు ఉచితం, అదనంగా 20,000 ఇస్తాం, 98,000 ఇస్తాం. దానికంటే ఎక్కువైతే మీ అవసరాన్ని బట్టి ఎక్కువ పెట్టుకోండి. దానికి ఎప్పటికప్పుడు కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ పంప్ సెట్ దగ్గర ఒక సోలార్ పెట్టుకోండి. సోలార్ పెట్టుకుంటే ఆ కరెంటు మీరు వాడుకోవచ్చు. మీకు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మళ్ళా తీసుకోండి. దానికంటే మిగిలితే మీ ఇంటికి వాడుకోండి. దానికి కూడా ఇంట్లో కానీ పైన రాదనుకుంటే బావి దగ్గర పెట్టుకుంటే మీ ఇంటి దగ్గర కరెంటు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు ఏదైనా ట్రాక్టర్ ఉంటే, కారు ఉంటే, సైకిల్ ఉంటే, స్కూటర్ ఉంటే ఛార్జ్ చేసుకోండి ఫ్రీగా. పుష్పక విమానం ఒకప్పుడు చరిత్రలో విన్నాం. ఇప్పుడు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికి పోవాలన్నా దర్జాగా మీరు తిరిగే పరిస్థితి నేను తీసుకొస్తా. నాకు సహకరించండి. ₹1 పెట్టుబడి లేదు. మీ పొలానికి 5 HP కానీ 7 HP కానీ ఎంత అవుతుందో మీరు చేయాల్సింది అక్కడ పెట్టుకొని ఒక మీటర్ పెట్టుకుంటే మీకు కరెంట్ ఛార్జ్ చేయం. ఇప్పుడు ఇచ్చిన కరెంటు ఉచితంగానే ఉంటుంది. ఎంత అదనంగా వస్తే మీరు అది ఇస్తారు. అలాంటి వసతులు కల్పిస్తాం. రెండోది పెన్షన్లు ఇంకా ఈ ఊర్లో కావాలన్నారు. రాష్ట్రం అంతా ఒక పాలసీ తీసుకొని ముందుకెళ్తాం. రైస్ కార్డ్స్ అందరికీ ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్స్ 49 మందికి లేవన్నారు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఈ 49 కూడా పూర్తి చేస్తాం. ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తాం, ఇంటింటికి టెలిఫోన్ ఫెసిలిటీ ఇస్తాం, వైఫై కూడా ఇస్తాం. భవిష్యత్తులో మీ ఫోన్ అనేది మీకు వజ్రాయుధంగా తయారవుతుంది. ఏ పని కావాలన్నా ఫోన్ ద్వారా చేసుకుంటారు. మీ ఆరోగ్యాన్ని కూడా తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడడానికి ముందుకు పోతున్నాం. 2,50,000 రూపాయలు అందరికీ ఇన్సూరెన్స్ పెడుతున్నాను. ఇంకొక పక్క పేదవాళ్ళకి 20 లక్షల వరకు వైద్య ఎన్టీఆర్ వైద్య సేవ కానీ సీఎం రిలీఫ్ కానీ ఇస్తాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకో పక్క ఈ ఊర్లో మీరు చూస్తే 100% సాసా కింద ఇంటింటికాడ గార్బేజ్ తీస్తున్నారు. ఇంకొక పక్కన స్ట్రీట్ లైట్స్ 56 ఉన్నాయి. ఇంకో 10 కావాలన్నారు. అవి కూడా ఇప్పిస్తాను. డ్రైన్స్ 2 కిలోమీటర్లు ఉంది. ఇంకొక 1/2 కిలోమీటర్ కావాలన్నారు. ఇమ్మీడియట్గా అది కూడా పూర్తి చేస్తాం. బీటీ రోడ్లు ఇప్పటికి 10.5 కిలోమీటర్లు అయింది. ఇంకా కొంత 2 గ్రామాలకు కావాలని చెప్పి కోరుతున్నారు. ఇందిరమ్మపల్లి, అదే మరిగా షబాష్పురం, ఈ రెండుకి 8.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. పంచాయతీరాజ్ రోడ్డుకి అయితే పంచాయతీరాజ్ కానీ ఆర్ఎన్బి అయితే ఆర్ఎన్బి కానీ ఆ రోడ్లు వేయిస్తాం. ఇది కాకుండా సీసీ రోడ్లు 3.1 కిలోమీటర్లు ఉన్నాయి. ఇంకా 1.2 కిలోమీటర్లు వేస్తే అవి కూడా పూర్తవుతాయి. అన్ని పనులు చేసి ఒక ఆదర్శ గ్రామంగా ఈ కొత్త బురుజుపల్లిని తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం చేస్తాం, సమాజం కోసం అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం. మీ ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం మీరు ఆలోచించుకోవాలి. దానికి హార్టికల్చర్ కానీ, వ్యవసాయం కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ పెట్టుకొని మనం ముందుకు పోతే మనకు మంచి రోజులు వస్తాయి. ఆ దిశగా పయనిస్తున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కొన్ని సమస్యలు చెప్పారు కాన్స్టిట్యున్సీ గురించి.
తప్పకుండా ఎన్ని సమస్యలు వీరైతే అన్ని పరిష్కారం చేసి ఈ ఇది వెనుకబడిన నియోజకవర్గం కాదు, కానీ నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ మీలో తెలివైన రైతాంగం ఉన్నారు. జిల్లాలో నీళ్లున్నా ఆదాయం వెనకబడ్డారు. నీళ్లు లేకపోయినా డోన్లో మాత్రం తలసరి ఆదాయాలు ఎక్కువగా ఉన్నారు. అంటే దానికి కారణం మీరు పండ్ల తోటలు వేస్తున్నారు. అందరూ వరేస్తే మీరు పండ్ల తోటలు వేసి 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది మీ తెలివి. దానికి అభినందనలు. దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన అన్ని సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుంటా న్యాయం చేస్తా. నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గంగా చేసి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి. ధన్యవాదాలు సార్.